హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై సమావేశం ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు కేంద్ర మంత్రులు ఖట్టర్, కిషన్ రెడ్డితో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో ప్రాజెక్టు నిధులు, రెండో ఫేజ్ అనుమతులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై సమావేశం ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు కేంద్ర మంత్రులు ఖట్టర్, కిషన్ రెడ్డితో పాటు చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో ప్రాజెక్టు నిధులు, రెండో ఫేజ్ అనుమతులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, నిన్నటి వరకు చూసాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెట్రో ఫేజ్ 2 అన్న అంశం కొంత వివాదంగా కనిపించింది. మాటల దాడి కూడా నడిచింది. ఈ రోజు అదే అంశం పైన చర్చలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? మెట్రో రైల్ విస్తరణ పైన చాలా కీలక సమావేశం జరిగింది. ఇదొక చాలా బిగ్ మీటింగ్గా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సో ఈ నలుగురు ఉన్నారు. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వారందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. సో ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఉంచినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఐఆర్ఎఫ్సి రుణం, లేకుంటే ఇతర అంశాలకు సంబంధించినటువంటి మోడల్స్ కాకుండా వేరే ప్రత్యామ్నాయమైనటువంటి కొన్ని మోడల్స్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలిసింది. సో ఆ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఒప్పుకుంటే మెట్రో రైలు విస్తరణకు ఖచ్చితంగా సహకరిస్తామని కేంద్ర మంత్రులు స్పష్టంగా రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. సో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఐఆర్ఎఫ్స్ నుంచి రుణం తీసుకోవడం, ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్, ఇలాంటి అంశాలు కాకుండా సో ఒక స్పెషల్ మోడల్ను ఒకటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు సమావేశంలో ప్రతిపాదించినట్టు తెలిసింది. సో ఈ మోడల్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకి ఇంకా అందాల్సి ఉంది. సో మెట్రో ఫేజ్ 2 అనేది ఇటు జైపూర్ మోడల్లో నిర్వహించాలనేటువంటి ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందు కేంద్రం పెట్టినట్టు తెలిసింది. సో దీంట్లో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేసి దాంట్లో వచ్చేటువంటి రెవెన్యూను కొంత భాగం ఇన్స్టాల్మెంట్స్కు, కొంత భాగం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు ఖర్చు చేసేలా ఒక ఎస్క్రో అకౌంట్ ఏర్పాటు చేస్తే డెఫినెట్గా మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి నిధులను కూడా తాము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దాన్ని బట్టి మెట్రో రైల్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నది మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది, దానికి నిధులు ఇప్పించాలి, లోన్ ఇప్పించాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అలాగే మెట్రో ఫేజ్ 2కు సంబంధించి 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అనుమతులు, నిధులు ఇవ్వాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక డబ్బు ఇవ్వదలుచుకోకుంటే తానే స్వయంగా ప్రైవేట్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వాటిని నిధులు తెచ్చుకుంటాను, అప్పులు తెచ్చుకుంటాను, దానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద మరొక రకమైనటువంటి మోడల్ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని బట్టి మెట్రో రైలు ముందడుగు పడుతుందా లేదా అనేది తేలిపోబోతుంది. సో మొత్తానికైతే మనం నిన్న ఈరోజు 2 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. మనం మొదటి నుంచి చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్గా చేసి ఆరోపణలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి వల్లే ఈ ప్రాజెక్టుకు నిధులు రావడం లేదు, అప్పులు రావడం లేదని చెప్పారు. ఆ నేపథ్యంలో తనకు అపాయింట్మెంట్ ఇప్పించాలి, అన్ని పత్రాలతో వస్తానని చెప్పారు. సో ఆ కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించారు. కిషన్ రెడ్డి స్వయంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా తన అభిప్రాయాన్ని కూడా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పింది. కాబట్టి ఐఆర్ఎఫ్సి రుణం విషయం కాకుండా ఇతర అంశాలకు సంబంధించినటువంటి విషయంలోనే కేంద్ర ప్రభుత్వం ఇతర మోడల్స్లో, ఇతర విధానాల లోపలే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. సో ఆ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటేనే మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ఒక ముందడుగు పడేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.